ఉస్మానియా యూనివర్సిటీలో పెట్టినటువంటి ఆ సర్క్యులర్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఇది కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు ప్రభుత్వం కానీ ఈ ఉస్మానియా వీసీ కానీ తీసుకోవడం లేదని చెప్పి మనలో ఒక రోజు ఈరోజు అన్ని విద్యార్థి సంఘాలన్నీ కూడా ఈరోజు దీక్ష కార్యక్రమం చేసింది. ఇక్కడ మండుటెండలో కూర్చొని ఇక్కడ కింద మ్యాట్లు వేసుకునే పరిస్థితి కూడా లేదని చెప్పి వీళ్ళు ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడికి పెద్ద ఎత్తున వీళ్ళు వచ్చే కంటే ముందే 11 గంటలకు ప్రోగ్రాం పెట్టుకుంటే వీళ్ళు వచ్చే కంటే ముందే పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని వీళ్ళని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. చూడొచ్చు విజువల్స్లో అనేకంగా అంటే పెద్ద ఎత్తున పోలీసులు వస్తూ ఉన్నారు. వీళ్ళని ముట్టడించే ప్రయత్నం, వీళ్ళని తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దీంతో పాటు వీళ్ళ డిమాండ్స్ ఏందని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒక నిమిషం అన్న, ఏం చెప్తారన్న మీరు దీని మీద, ఈ సర్క్యులర్ మీద? ఏదైతే 100 ఏళ్ల చరిత్ర గల ఉస్మానియా యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వము ఏ విధంగానైతే ఉస్మానియా యూనివర్సిటీ తన గుప్పెట్లో పెట్టుకోవాలనే ఆలోచనతోటి అప్రజాస్వామికంగా ఏదో 13 తారీఖు నాడు ఆ సర్కులను తీసుకురావడం జరిగింది. దానివల్లనే ఉస్మానియా యూనివర్సిటీలో ఆ ప్రజాస్వామిక వాతావరణం అనేది కోల్పోతా ఉన్నది. రోజు రోజుకి ఇక్కడ ఉన్న సమస్యలు పరిష్కారం చేసే వీళ్ళకి ఆ స్టేచర్ లేక, ఆ గట్స్ లేక, ప్రభుత్వంతో పోరాడే ఇది లేక ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రభుత్వంతో కుంభక్క అయిపోయి ఈ అప్రజాస్వామికమైన వీసీ సర్కులను తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో ఇన్ని రోజుల నుంచి ఉద్యమాల చరిత్ర ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయో దీని అణగదొక్కి రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా దాని మీద స్పందించకుండా, మాట్లాడించే అవకాశం కల్పించకుండా ఈ సర్కులర్ తీసుకురావడం జరిగిందని మేము భావిస్తా ఉన్నాం. ఒక పక్క రేవంత్ రెడ్డి విద్యాశాఖ ఎక్కడ భ్రష్టు పడుతుందో వేరే వాళ్ళ చేతిలో పెడితే అని చెప్పి నేను నా దగ్గరనే పెట్టుకున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మరి ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి అయినప్పటికీ కూడా విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నది అనుకోవచ్చా ఈ ప్రభుత్వం? ఏదైతే ఆయన ప్రభుత్వం మీద వచ్చే వ్యతిరేకతను తన అదుపులో చేసుకోవడానికి, లేదా ప్రభుత్వం మీద వైఫల్యం చెందుతా ఉన్నది. ఏదో 6 డిమాండ్లు అన్నారో 6 డిమాండ్లు చేసే వాళ్ళ దగ్గర స్టేచర్ లేదు, ఆ గట్స్ లేకపోవడం వల్లనే ఈ ప్రభుత్వము ఆ ప్రజాస్వామ్యం నుంచి వచ్చే వ్యతిరేకతను తన అణగదొక్కడానికి మాత్రమే ఇలా చేస్తుందని ఈ సర్క్యులర్ తీసుకురావడం జరిగిందని మేము అనుకుంటా ఉన్నాం. దాంతోపాటు ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో 100 ఏళ్ల చరిత్ర ఉన్నది, ఇక్కడ పోరాటం జరిగితే రాష్ట్రం మొత్తం ఏ సమస్య వచ్చినా ప్రజలు పెద్ద స్థాయిలో అవేర్ అవుతారనే ఆ భయంతోనే రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని అనుకుంటున్నాను. అయితే ఒక పక్క ప్రభుత్వానికి ఇచ్చినటువంటి సర్క్యులర్కి ఎలాంటి సంబంధం లేదు, కావాలనే దీన్ని కొంతమంది ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఎంతవరకు వాస్తవం మీకు తెలిసింది? ఏదైతే మనకందరికీ తెలుసు, ఒక భావ ప్రకటన స్వేచ్ఛ అనేది భారత రాజ్యాంగం ద్వారానే మనకు వచ్చింది. దాన్ని కట్టడి చేయాలనుకోవడం అది అప్రజాస్వామికం కాదా? అది ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ఆ ప్రభుత్వంతో కుంభక్క అయిపోయి, ఏదైతే ప్రభుత్వంతోన ఇక్కడున్న వీసీ తన అటానమస్ స్టేటస్ ని కోల్పోవడంతో పాటు ఆ వ్యవస్థలోని ప్రభుత్వంతో కుంభక్క అయిపోయి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే డైరెక్ట్ గా దీన్ని చేస్తుందని భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక వీసీకి అటానమస్ స్టేటస్ ఉంటుంది, ఏ సర్కులర్ వచ్చినా తనే ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం తను 6 గ్యారెంటీలు చేసే విషయంలో అనగదొక్కి ఏదైతే 6 చేసే విషయంలో విఫలమైతా ఉన్నదో ప్రభుత్వం నుంచి భారీ స్థాయిలో వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఈ ప్రజల్ని అదుపు చేయడానికి, ఈ నిరసనని కంట్రోల్ చేయడానికి ఇలాంటి సర్కులర్ తీసుకొచ్చారని మేము అనుకుంటా ఉన్నాం. ఎట్లా ఉన్నది ఇప్పుడు? గత సంవత్సరంన్నర అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, విద్యా వ్యవస్థ ఎట్లా ఉన్నది? ఇప్పటికే 10th ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యి ఒక వారం రోజులనే 3-4 సార్లు 10th పేపర్ లీకేజ్ అయింది. ఏం చెప్తారు మీరు దీని గురించి? విద్యా వ్యవస్థ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పుకుంటూ వచ్చినదో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఏదైతే ఆయన దగ్గరనే ఇప్పుడు మనం ఒక విషయంలో తీసుకోవాలంటే ఆ గురుకుల వ్యవస్థ కావచ్చు, గురుకులలో ఇట్లా ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయినా 100 మంది చనిపోతా ఉన్నారు. గురుకులలో కనీస సదుపాయాలు లేవు. దాంతోపాటు యూనివర్సిటీ విషయానికి వచ్చినప్పుడు యూనివర్సిటీలో మాకు చదువుకోవడానికి స్కాలర్షిప్లు, ఫెలోషిప్లు ఇచ్చే అవకాశమే లేదు. దాంతోపాటు మా నాణ్యమైన విద్య ఉండాలి అంటే పాఠాలు చెప్పే మా గురువు గారు ఉండాలి, ప్రొఫెసర్లు ఉండాలి. ఒక్క ప్రొఫెసర్ లేడు. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక హెచ్ఓడి, ఒక ప్రొఫెసర్ పర్మనెంట్ ఉండే అవకాశం లేదు. ఇలాంటి వ్యవస్థలో నాణ్యమైన విద్య ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారు? విద్యాశాఖ మంత్రిత్వ శాఖ ఆయన దగ్గర పెట్టుకొని ఎలాంటి ఆయన కార్యక్రమాలు చేస్తుండో, ఏదైతే ఆయన డెవలప్మెంట్ చేయడం పోని ఎక్కడ నిరసన తెలిపే వ్యవస్థ ఉన్న ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఇట్లా దాన్ని కట్టడి చేయడానికి ఇలాంటి ఏదైతే జీవోలు తీసుకొచ్చి సర్కులర్లు తీసుకొచ్చి
తీసుకొచ్చి కట్టడి చేస్తూ ఉన్నారని అనుకుంటున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే ఆయన ఏదైతే విద్యాశాఖ ఆయన దగ్గరే ఉన్నది కాబట్టి ఇక్కడ విద్యార్థులందరూ ప్రశ్నిస్తున్నారు కాబట్టి దీన్ని ఆన్సర్ వాళ్ళు చేయలేకనే ఈ విధంగా సర్క్యులర్ తీసుకొచ్చారని అనుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ప్రభుత్వం విద్యాశాఖ పరంగా మొత్తం ఫెయిల్ అయిపోయిందని అనుకుంటున్నాం. మొన్న ప్రకటించిన బడ్జెట్లో ఇట్లా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము చాలా ధర్నాలలో చెప్పినాం 30% విద్యకు బడ్జెట్ కేటాయించాలని. ఆ విషయంలో విద్యకు కేటాయించే బడ్జెట్లో ఒక 100 కోట్లు ఇట్లా 100 కోట్లు పెంచే వ్యవస్థనే ఉన్నది లాస్ట్ ఇయర్ నుంచి తప్పితే పూర్తి స్థాయిలో మార్పు అనేది తీసుకొచ్చారని మేము అనుకోవట్లేదు. దాంతోపాటు అభివృద్ధికి ఇట్లా నష్టమే జరిగింది. పోయిన ప్రభుత్వం కంటే విద్యా వ్యవస్థలో ఇక్కడ నష్టమే జరిగింది తప్ప ఎలాంటి లాభం జరగలేదని మేము అనుకుంటా ఉన్నాం. ఏం చెప్తారన్న? 107 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఇంతవరకు కూడా ఇలాంటి అప్రజాస్వామిక సర్క్యులర్ ఎప్పుడు రాలేదని చెప్పి సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. మేము భారత పౌరులము, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులము. భారత రాజ్యాంగం మాకు ఇట్లా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా వర్తిస్తుందా అనే యొక్క సమాధానం ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మాకు చెప్పాలి. భారత రాజ్యాంగంలో ఉస్మానియా యూనివర్సిటీ భాగస్వామ్యం. భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఆర్టికల్ 19 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ, మా యొక్క నిరసనలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, ప్రజాస్వామ్యబద్ధంగా చేసుకునే హక్కు విద్యార్థులకు, విద్యాసంఘ నాయకులకు, భారత పౌరులకు ఉంటుంది. మరి ఆ రోజు మీరు మార్చి 13వ తారీఖు నాడు ఏదైతే రాస్తారోకాలు, నిరసనలు, కనీసం స్లోగన్స్ ఇట్లా ఉస్మానియా యూనివర్సిటీ ప్రిమిసెస్లో ఇవ్వద్దని చెప్పి మీరైతే ఇచ్చారో ఆ యొక్క అప్రజాస్వామిక యొక్క సర్కులర్ను వెనక్కి తీసుకోవాలని చెప్పి గత 20 రోజులుగా మేము ఇక్కడ శాంతియుతంగా ధర్నాలు, రాస్తారోకాలు, నిరసనలు చేస్తూ ఉంటే కనీసం ప్రభుత్వానికి ఈరోజు దున్నపోతు మీద వర్షం పడ్డా కూడా ఏదో స్పందించదో, అలా స్పందించకుండా ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉస్మానియా యూనివర్సిటీ విస్ కుమార్ గారు, రిజిస్టర్ నరేష్ గారు ఇంతవరకు స్పందించకపోవడం చాలా సిగ్గుచేటు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు, తెలంగాణ విద్యార్థులకు, ప్రజాస్వామ్యకు ఉన్నటువంటి యొక్క నాయకులకు, తెలంగాణ ప్రజలకు ఏ సమాధానం ఇస్తారు? మీరు ఎలాంటి సమాచారం పంపదలుచుకున్నారు? ఈరోజు 6 గ్యారెంటీల్లో భాగంగా 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్య పాలన అని చెప్పి ఇంతవరకు కూడా ఈ యొక్క నిరంకుశ సర్క్యులర్ మీరు ఎందుకు స్పందిస్తలేరు? మీకు ఎలాంటి సమాధానం ప్రభుత్వం ఈరోజు తెలంగాణ ప్రజలకు ఇవ్వదలుచుకున్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కేవలం 2% యొక్క ఓటు పర్సంటేజ్ నిరుద్యోగుల విద్యార్థుల యొక్క ఓటు పర్సంటేజ్ గద్దెనెక్కారు. ఈరోజు అదే నిరుద్యోగులు, విద్యార్థులు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ యొక్క అప్రజాస్వామిక నిరంకుశ యొక్క సర్క్యులర్ ఎమ్మటే వెనక్కి తీసుకొని ప్రజాస్వామ్య వాతావరణాన్ని ఉస్మానియా యూనివర్సిటీ కల్పించాలి. ప్రజాస్వామ్య వాతావరణం కల్పించకపోతే ఆ యొక్క అప్రజాస్వామిక సర్క్యులర్ మీరు వెనక్కి తీసుకెళ్ళకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇదే విద్యార్థి లోకం, నిరుద్యోగ లోకం ఏకమై ఆ యొక్క 2% గద్దెనెక్కాయి కదా, అదే 2% నిరుద్యోగుల విద్యార్థులందరూ ఏకమై రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మీరు ఇక్కడి నుంచి ఉద్యమ కార్యాచరణ చేపడతామని తెలియజేస్తా ఉన్నాం.